శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 18 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 7:12 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. అలాగే రోజంతా స్వాతి నక్షత్రం ఉంది. మంగళవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే మంగళవారం అయినప్పటికీ ధ్వజయోగం ఉంది కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే మీరు ఏ పని మీద వెళ్ళినా ఆ పనిలో మంచి లాభాలు పొందవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృశ్చికంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి డీల్ ఓకే అవ్వటానికి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బలం ఉంది. అప్పులు తీర్చడానికి ఏదో ఒక విధంగా ధనం కలిసి రావడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయించుకోవటానికి కుజుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి స్వాతి మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి స్వాతి మంచి నక్షత్రం. మంగళవారం ఆపరేషన్లకు మంచిది, అందులోనూ స్వాతి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటే 100% ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైద్యపరమైన విషయాలు, వైద్య సంబంధమైనటువంటి చర్చలు, వీటికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. ఔషధ సేవను ప్రారంభించడానికి, అంటే ఎవరైనా సరే మెడిసిన్స్ తీసుకోవటం ప్రారంభించాలంటే స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి ప్రారంభించుకోవచ్చు. మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. అలాగే ఎవరైనా వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయాలన్నా కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి, విశేషమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తిపరంగా మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా మీరు చేస్తున్న వృత్తిలో మంచి లాభాలు పొందే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేయగలుగుతారు. విద్యారంగంలో చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు, ఫస్ట్ పొజిషన్లో ఉండగలుగుతారు. అలాగే వివాహ సంబంధ వ్యవహారాల్లో కూడా సమస్యలు తొలగిపోయి పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే వాహన యోగం ఉంది, అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ మంగళవారం కాబట్టి బండికి కానీ కారుకి కానీ అడ్వాన్సులు ఇవ్వకూడదు, బుక్ చేసుకోకూడదు. అయితే అవి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలకు మాత్రం ఈరోజు మిథున రాశి వాళ్ళకి మంచి బలంగా అనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఆ కాలక్షేపం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల సమయం వృధా అయిపోతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడిపినప్పటికీ కర్కాటక రాశి వాళ్ళు వృధా కాలక్షేపాన్ని పక్కన పెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినా కూడా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి సింహరాశి పురుషులైనా స్త్రీలైనా లైఫ్ పార్ట్నర్తో గొడవ రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. ధనపరంగా మాత్రం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు వృత్తిపరంగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అయితే కన్యారాశి వాళ్ళు పై అధికారుల యొక్క కోపానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు, బాస్తో వ్యవహరించేటప్పుడు మాత్రం బాస్కి కోపం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరంగా కొన్ని వ్యవహారాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ వ్యవహారాల్లో చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. అయితే కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యలకు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో చక్కటి పరిష్కార మార్గాలు తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే విద్యాలాభం చేకూరుతుంది. అంటే విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మంచి ప్రయోజనాలు అనేవి కనిపిస్తాయి. విద్యార్థులు వృశ్చిక రాశి వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. పెళ్ళిళ్ళు నిశ్చయం కావాల్సినటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యేటటువంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటే వాటిని అధిగమించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో కలిసి ధనుసు రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కొంత వ్యతిరేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ వ్యతిరేకతలను తిప్పికొట్టగలుగుతారు. వ్యతిరేకతలనే అనుకూలతలుగా మార్చుకునేటటువంటి సమయస్ఫూర్తితో ముందడుగు వేసి మకర రాశి వాళ్ళు విజయం సాధించగలుగుతారు. అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. మకర రాశి వాళ్ళు చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బంధుమిత్రుల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందడానికి కూడా కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరంగా కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని అధిగమించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి. రెండవది కృష్ణ అంగారక చతుర్దశి. 2 కూడా చాలా శక్తివంతమైనవి. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే వృత్తిపరంగా అద్భుతమైన ధనలాభాలు చేకూరుతాయి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఓం అం అంగారకాయ నమః యం యమాయ నమః ఈ 2 మంత్రాలు 11 సార్లు చదువుకుని వెళితే వృత్తిపరంగా ఎలాంటి విఘ్నాలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి మాస శివరాత్రి సందర్భంగా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః 11 సార్లు చదువుకోండి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఓం అం అంగారకాయ నమః యం యమాయ నమః 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఇలా మంత్రాలు చదువుకుని వెళితే వృత్తిపరంగా అద్భుత ఫలితాలుంటాయి. ధనపరంగా అద్భుత ఫలితాలుంటాయి. అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ 100% విజయవంతం అవుతుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.